మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్లో అతన్ని సిట్ కస్టడీలోకి తీసుకుంది. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ను గతంలో ముంబై హైకోర్టు తిరస్కరించింది. సాహిల్ కు 2023 డిసెంబర్లోనే సిట్ సమన్లు జారీ చేసింది. కానీ అప్పుడు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలబ్రిటీగా తాను కేవలం యాప్నకు బ్రాండ్ ప్రమోటర్గా మాత్రమే పనిచేశానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం సాహిల్ ను బెట్టింగ్ యాప్ సహ యజమాని అని చెబుతున్నారు. సాహిల్ వేసిన పిల్ను విచారణ జరిపిన ముంబై హైకోర్టు బెయిల్ను నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెట్టింగ్ యాప్ కార్యకలాపాలన్నీ అక్రమమని, చాలా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని చెప్పింది. నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించారని కోర్టు తెలిపింది. ఫేక్ సిమ్ కార్డులతో సంప్రదింపులు జరపడమే కాకుండా పిటిషన్దారులకది లయన్ బుక్ 247తో నేరుగా సంబంధం ఉన్నట్లు తేలిందని ధర్మాసనం పేర్కొంది. అసలు ఈ కుంభకోణం ఏంటంటే, మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా 15,000 కోట్ల రూపాయలకు అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను సృష్టించి క్రికెట్, ఫుట్బాల్, తీన్ పత్తి వంటి ఆటల్లో బెట్టింగ్ నిర్వహించారు. దీంట్లోకి సామాన్యులను ఆకర్షించేందుకు సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించారు. అయితే దీనిపై సామాజిక కార్యకర్త ప్రకాష్ బంకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబర్లో మాతుంగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్ను పోలీసులు గత ఏడాది దుబాయ్లో కస్టడీలోకి తీసుకున్నారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఈడీ దీనిపై విచారణ జరుపుతోంది. నకిలీ పత్రాలతో దాదాపు 2,000 బోగస్ సిమ్లు, 1,700 బ్యాంకు ఖాతాలు తీసుకున్నట్లు తేలింది. బెట్టింగ్ల నుంచి వచ్చిన డబ్బును హవాలా, క్రిప్టో మార్గంలో విదేశాలకు తరలించినట్లుగా గుర్తించారు. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహం యుఏఈలోనే జరిగింది. ఇందుకోసం 200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరైనట్లు ఈడీ గుర్తించింది. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కు సైతం ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.